హలో ఫ్రెండ్స్, నా పేరు చింటూ. ప్రస్తుతానికైతే మనం పోచంవాళ్ళలో ఉన్నాం. పోచంవాళ్ళలో ఇక్కడ ఇస్కాన్ థీమ్గా మన విశ్వసేన యూత్ వాళ్ళు ఒక ఇస్కాన్ థీమ్లో గణపతి అయితే పెట్టారు. ఇక్కడ మన ఇస్కాన్ యూత్ విశ్వసేన సభ్యుడు ఇక్కడ మన థీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. అందరికీ జై శ్రీ గణేశ, హరే కృష్ణ. సో ఇది ఇస్కాన్ థీమ్ అని ఎట్లా అనుకున్నారు మీరు ఫస్ట్? అయితే స్టార్టింగ్ మనం ఒక 2-3 ఇయర్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్లో వినాయకులను తయారు చేస్తున్నాము. అండ్ అట్లనే మన ప్రజలకి కూడా మన హిందుత్వం సనాతన ధర్మాన్ని తెలియజేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాము. సో ఈసారి మనము కృష్ణ అవతారం, మన విష్ణులో ఒక అవతారం కాబట్టి మనం చాలా చూజ్ చేసుకొని కాన్సెప్ట్ ఇస్కాన్, మెట్పల్లి, ఢిల్లీ, మథుర అన్నీ తిరిగేసి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మన ఇక్కడ జగిత్యాల ఉన్న పట్టణ ప్రజలకి మన యొక్క ఇస్కాన్ గురించి ఉన్న ప్రాధాన్యత తెలవాలని చెప్పి మనము చూజ్ చేసుకోవడం జరిగిందన్న. ఓకే, అంటే కాదు, ఇప్పుడు ఈ థీమ్ వచ్చేసి మీరే చేసుకున్నారు లేకపోతే ఎవరి దగ్గర చెప్పి? ఇది బై ఓన్ అన్న. మేము ప్రాపర్గా వచ్చేసి ఈవెంట్స్ చేస్తాము. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క కార్యక్రమం అయినా ప్రతి ఒక్క సెటప్ అయినా మేము దగ్గర నుండి మేమే చేయించుకున్నాము. సో ఒకసారి ఇది చూపెట్టుకుంటూ ఎట్లా చేశారు సబ్స్క్రైబర్స్కి? తప్పకుండా. ఓకే, స్టార్టింగ్లో వచ్చేసి గుహ థీమ్ తీసుకున్నామన్న. దేనికోసం అంటే ఇందులో మనకు కృష్ణుడు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేసరికి పుట్టినటువంటి అవతారాలు ఎట్లా ఉంటాయి, చిన్నప్పుడు మన్ని తిన్నప్పుడు ఎలా అయితే ఉంటాయో అన్నీ యశోద నుంచి ఎట్లా జరిగినాయో, చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు మన ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ ఇక్కడ నుంచి ఉంటుంది. మొదలు ఇక్కడ నుంచి ఇక్కడ మట్టి తిన్నప్పటి నుంచి కాన్సెప్ట్ ఉంటుంది అన్న. ఓకే, తర్వాత ఇందులో నుంచి వెళ్తూ ఉంటే అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ మన సనాతన ధర్మాన్ని గుర్తించడానికి మన తిలకం కూడా ధరించడం జరుగుతుంది. మన సభ్యులందరూ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి తిలకం కూడా పెడతారు. ఎందుకంటే మన సనాతన ధర్మం ఇప్పుడున్న రోజులలో కనుమరుగైపోతుంది. దానికి ప్రత్యేకంగా మనం ఖచ్చితంగా తిలకం అనేది అందరికి ధరించడం చేస్తామన్నా. ఓకే, చలో. ఇట్లా మేమే వేసాము. పక్క పొంటి రాధ కూడా పెట్టిపోయింది. మెయిన్ వచ్చేసి మనకి ఇది ఎంట్రన్స్ అన్న. ఇక్కడ నుంచి మనకు ఏదైతే టెంపుల్ ఏది ఉంటుందో ఇక్కడ గోడ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మెయిన్ ద్వారం, టెంపుల్ ద్వారంలోకి మనం ఎంటర్ అయిపోతాము. ఇక్కడ నుంచి లోపల శ్రీకృష్ణుడి గర్భగుడి ఉంటుంది. సౌండ్ తక్కువ ప్రసాద్ కొంచెం సో మనము ఈ యొక్క గణనాథుడిని కృష్ణులాగా కొలుచుకుందామని చెప్పేసానని మధురలో ఉన్నటువంటి బృందావన్ని మనము
ఆదర్శంగా తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. పక్కన మనకు రాధామాత కూడా కొలువై ఉన్నారు. ప్రజలను ఆశీర్వదించడానికి ఇద్దరు రాధాకృష్ణులు అవతారంలో మనం ఈసారి గణనాథుని కొలుచుకుంటున్నాము. ఈ లోక సంస్థ ప్రజలందరికీ కరుణ కటాక్షాలు ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ ఈ కృష్ణుడి మరియు రాధాకృష్ణుడి యొక్క అవతారంలో ఈ యొక్క జగిత్యాల పట్టణ వాళ్ళు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే సెట్ కూడా మరియు మొత్తం టెంపుల్ ఎలా అయితే గర్భగుడి ఉంటుందో ఇదంతా చేయడానికి మా టీం విశ్వసేన టీం మొత్తం కష్టపడింది. దాదాపు ఒక 20 రోజుల నుంచి 30 రోజుల కష్టం చేస్తే కనుక ఈ యొక్క మనకు టెంపుల్ వాతావరణం జరిగింది. ప్రతి ఒక్కటి మనకు చూసుకుంటే కనుక హిందూ సాంప్రదాయబద్ధంగా టెంపుల్స్ ఎలా అయితే నిర్మించబడతాయో అలాంటివి వాటిని మనము చూసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం భారీ విగ్రహాలు తీసుకొని మన విద్యుత్ షాకులకు గురై చాలా ప్రమాదాలు తీసుకుంటున్నారు. సో వాళ్ళకు మనం ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఇలాంటి చిన్న విగ్రహాలు మంచిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మంచి సాంప్రదాయబద్ధంగా ఒకరికి మెసేజ్ ఇస్తూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇట్లు విశ్వసేన జగిత్యాల. మనకు చూడడానికి పాలరాతిలా కనబడుతున్న ఈ యొక్క విగ్రహం రాధాకృష్ణుల విగ్రహానికి మనకు అరౌండ్ 35,000 వరకు ఖర్చు అయింది. సో దీనికి గాను మన అరౌండ్ సెటప్కి ఒక 1,50,000 ఖర్చు అయింది. ఇదే 1,50,000ని మనం ఇంత గ్రాండ్గా చేసుకున్నటువంటి అయితే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనకి 1,50,000 కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డేంజర్